సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈస్ ఇంటరప్టెడ్ గ్రోత్. ఇంటరప్టెడ్ గ్రోత్ అంటే అర్థం ఏంటి? గ్రోత్ అనేది ఇంటరప్ట్ అవుతుంది అని అర్థం. అంటే అన్ఇంటరప్టెడ్గా ఎటువంటి అంతరాయం లేకుండా గ్రోత్ అనేది రావట్లేదు, మధ్యలో ఇంటరప్షన్స్ అనేవి వస్తున్నాయి అనేది ఇక్కడ అంతరాయాలు వస్తున్నాయి, బ్రేక్స్ వస్తున్నాయి అని దీని ఉద్దేశం. ఇండస్ట్రియల్ గ్రోత్ ఈజ్ స్టిల్ టైడ్ టు గవర్నమెంట్ స్పెండ్స్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత స్పెండ్ చేస్తుంది అనే దాంతో లింక్ అయి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ తన స్పెండింగ్ తగ్గించేస్తే ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. గవర్నమెంట్ స్పెండ్స్ ఎక్కువ ఉంటే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఒక రకంగా ఇది గవర్నమెంట్ స్పెండింగ్ పైన డిపెండెంట్గా ఉంది అని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP, the nation's monthly barometer of goods output, revealed a 10-month low growth rate in June at 1.5%, largely due to the sharp contraction in mining activity by 8.7% and electricity output by -2.6%. ఇది పరిస్థితి. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసే మంత్లీ డేటా ఇది. సో ఈ డేటా మనకి ఏం చెప్తుందంటే గ్రోత్ రేట్ అనేది 10 month లోకి రీచ్ అయింది. అంటే 10 నెలల కనిష్టానికి గ్రోత్ రేట్ అనేది రీచ్ అయింది అని చెప్పి మనకు చెప్తున్నారు. సో ఎంత ఉంది గ్రోత్ రేటు? కేవలం IIP గ్రోత్ రేట్ ఎంత ఉంది? కేవలం 1.5% మాత్రమే. ఎందువల్లంట? లార్జ్లీ డ్యూ టు ద షార్ప్ కాంట్రాక్షన్ ఇన్ మైనింగ్ యాక్టివిటీ. మైనింగ్ యాక్టివిటీ 8.7% తగ్గింది, కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఎలక్ట్రిసిటీ అవుట్పుట్ కూడా 2.6% తగ్గడం జరిగింది. లాస్ట్ ఇయర్ 10.3% మైనింగ్ యాక్టివిటీ పెరిగింది, ఎలక్ట్రిసిటీ అవుట్పుట్ 8.6% పెరిగింది. ఇప్పుడు కాంట్రాక్షన్ అనేది మనకు కనిపిస్తుంది జూన్ 2025లో. దానివల్ల ఓవరాల్గా IIP గ్రోత్ అనేది మినిమంకి చేరిపోయింది, 10 month మినిమంకి చేరింది. ది ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విత్ ఇట్స్ ఎరాటిక్ అండ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ led to water logging in large parts of the mining belts in Odisha, Jharkhand and West Bengal, hampering a key economic activity. ఎర్లీ ఆన్సెట్ అంటే అరైవల్. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈసారి ఎర్లీగా వచ్చేసింది. విత్ ఇట్స్ ఎరాటిక్ అండ్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. సో ఆ వర్షపాతం కూడా పద్ధతిగా పడిందా అంటే లేదు, ఎరాటిక్గా మరియు అనీవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఎరాటిక్ అండ్ అనీవెన్ డిస్ట్రిబ్యూషన్. అనీవెన్గా అంటే ఒక్కొక్క చోట ఒక్కోలాగా, ఒక్కొక్క చోట విపరీతంగా ఎక్కువ వర్షం పడితే కొన్ని చోట్ల వర్షపాతం చాలా తక్కువగా ఉండడం అనేది జరిగింది. దీన్నే అనీవెన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పంటే. ఎరాటిక్ అన్నా కూడా ఇర్రెగ్యులర్ అనే మీనింగ్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? ఎక్కువగా మైనింగ్ జరిగే ఏరియాస్ లైక్ ఒడిషా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో వాటర్ లాగింగ్ అనేది జరిగింది. వాటర్ అనేది పేరుకుపోవడం, ఒకే చోట ఎక్కువ ఉండిపోవడం, అంటే పని చేయడానికి అనువు కాని పరిస్థితులు మనకి వచ్చేసాయి. దానివల్ల ఒక కీ అంటే ఇంపార్టెంట్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది హ్యాంపర్ అంటే అబ్స్ట్రక్ట్ చేసినట్టు అయ్యింది. రాంచీస్ రీజనల్ మెటీరియలాజికల్ ఆఫీస్ హ్యాస్ సెడ్ that Jharkhand recorded 504.8 mm against a normal of 307 mm between June 1st and July 12th. June 1st July 12th మధ్యలో యావరేజ్గా జనరల్గా 307 mm వర్షపాతం ఉంటే, కానీ ఈసారి 504.8 mm వర్షపాతం అనేది నమోదైందని చెప్పి రాంచీ రీజనల్ మెటీరియలాజికల్ ఆఫీస్ మనకి చెప్తోంది. బట్ 5 districts were categorized as rain deficient. సో రాంచీలో మనకి విపరీతంగా వర్షపాతం జనరల్గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ వస్తే, ఒక 5 జిల్లాల్లో మాత్రం రెయిన్ డెఫిషియన్సీ, అసలు ఉండాల్సిన దానికంటే తక్కువ వర్షం అనేది ఉంది. ఇది పరిస్థితి. ద రిజల్టెంట్ డ్యామేజ్ టు ద పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ and disruptions to supply chains may have contributed to the sluggish growth in industrial output at 3.9% in June, up from 3.5% a year ago. సో ఈ రిజల్టెంట్ డ్యామేజ్, సో దీనివల్ల వర్షాలు అనేవి అడ్డదిడ్డంగా పడడం వల్ల పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా మనకి డ్యామేజ్ అనేది జరిగింది. అలాగే సప్లై చైన్స్ వీటికి డిస్రప్షన్స్ కూడా వచ్చాయి. వీటి వల్ల మేబీ ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రోత్ తగ్గడానికి కారణం అయి ఉండొచ్చు. అప్ ఫ్రమ్ 3.5% ఏ ఇయర్ ఎగో. సో 1 year బ్యాక్ 3.5% ఉండేది, ఇప్పుడు 3.9% ఉంది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే బాగానే ఉంది, కానీ గడిచిన 10 నెలల్లో ఇది లోయెస్ట్ గ్రోత్ రేట్. దిస్ ఇన్ టర్న్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ లెడ్ టు సబ్డ్యూడ్ పవర్ డిమాండ్. దీనివల్ల
పవర్ డిమాండ్ తగ్గడానికి కారణం అయి ఉండొచ్చు. వైల్ మైనింగ్ అండ్ పవర్ ప్రొడక్షన్ కలెక్టివ్లీ మేకప్ ఫర్ ఆల్మోస్ట్ ఎ క్వార్టర్ 22.3% ఆఫ్ ఐఐపీస్ వెయిటేజ్, ద రెస్ట్ ఈజ్ అపోర్షన్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. సో ఐఐపిలో మనకి మూడు కాంపోనెంట్స్ ఉంటాయి: మైనింగ్, ఎలక్ట్రిసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్. మైనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ కలిపి అరౌండ్ 22.3% ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే రిమైనింగ్ అంతా, అంటే అరౌండ్ 77% పైన మనకి మ్యానుఫ్యాక్చరింగ్కే వెయిటేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది చెప్తున్నారు. ద రోబస్ట్ గ్రోత్ ఇన్ క్యాపిటల్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుడ్స్ అవుట్పుట్ ఇండికేట్స్ దట్ మచ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ గ్రోత్ కంటిన్యూస్ టు హింజ్ ఆన్ ద గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్స్. సో మనకి ఎలక్ట్రిసిటీ, మైనింగ్ రెండు డౌన్ అయ్యాయి, అయినప్పటికీ కూడా ఓవరాల్గా 3.9% గ్రోత్ మనకి జూన్లో కనిపిస్తోంది. ఎందువల్ల అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో గ్రోత్ ఉంది కాబట్టి. అయితే విత్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ దేంట్లో ఎక్కువ గ్రోత్ ఉంది? క్యాపిటల్ గుడ్స్. క్యాపిటల్ గుడ్స్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ క్యాపిటల్ గుడ్? క్యాపిటల్ గుడ్స్ అంటే ఇండస్ట్రియల్ మెషినరీ. వెయిట్ని అయితే ఉపయోగించుకొని మనం గుడ్స్ని ప్రొడ్యూస్ చేస్తామో ఆ మెషినరీని మనం క్యాపిటల్ గుడ్స్ అంటాం. సో క్యాపిటల్ గుడ్స్లో గ్రోత్ రోబస్ట్ అంటే స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఇంటర్మీడియట్ గుడ్స్ అంటే వేరే వస్తువు అంటే ఫైనల్ గుడ్ తయారీలో ఉపయోగించే వాటిని ఇంటర్మీడియట్ గుడ్స్ అంటారు. అంటే ఒక కార్ తయారు చేసేటప్పుడు దాంట్లో వాడే నట్లు, బోల్ట్లు, ఏసీలు, కార్ యొక్క ఏసీ ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఇంటర్మీడియట్ గుడ్స్ అవుతాయి. మనం ఇంట్లో డైరెక్ట్గా వాడే ఏసీ అనేది ఇంటర్మీడియట్ గుడ్ కాదు, అది ఫైనల్ గుడ్. కానీ కార్లో పెట్టే ఏసీ అనేది ఇంటర్మీడియట్ గుడ్, కార్ అనేది ఫైనల్ గుడ్. అట్లా ఒక ఫైనల్ గుడ్ తయారీలో ఉపయోగపడే వాటిని ఇంటర్మీడియట్ గుడ్స్ అంటాం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుడ్స్ అంటే మనకి కన్స్ట్రక్షన్ ఇట్లాంటి వాటికి సంబంధించిన గుడ్స్, వీటి అవుట్పుట్ అనేది కూడా పెరిగింది. సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఇండస్ట్రియల్ గ్రోత్ ప్రధానంగా గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్స్ మీద ఆధారపడుతుంది, ఇన్ఫ్రా గ్రోత్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తోంది. There has been a general reluctance, both institutionally and in public economic discourse in India, to explicitly correlate disruptions in economic activity with climate-related events, especially in official narratives such as the IIP or GDP data releases. So there has been a general reluctance. Reluctance అంటే not showing enthusiasm, ఉత్సాహం చూపించకపోవడం, అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడాన్ని రిలక్టెన్స్ అంటాం. బోత్ ఇన్స్టిట్యూషనల్లీ అండ్ ఇన్ పబ్లిక్ ఎకనామిక్ డిస్కోర్స్. ఓకే, అంటే పబ్లిక్ ఎకనామిక్ డిస్కోర్స్ అంటే పబ్లిక్గా రిలీజ్ చేసే ఎకనామిక్ డేటా విషయంలో కావచ్చు, స్పీచెస్ విషయంలో కావచ్చు, లేదా ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అంటే మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసే డిఫరెంట్ ఈ డాక్యుమెంట్స్ కానీ డిఫరెంట్ రిపోర్ట్స్లో కానీ దేంట్లో కూడా ఎకనామిక్ యాక్టివిటీలో ఉన్న డిస్రప్షన్స్ని క్లైమేట్ రిలేటెడ్ ఈవెంట్స్తో లింక్ చేయాలి, కొరిలేట్ చేయాలి అనే ఆలోచన ప్రభుత్వానికి పెద్దగా రావట్లేదు. ఆ ఇంట్రెస్ట్ అనేది గవర్నమెంట్ పెద్దగా చూపట్లేదు. ఎస్పెషల్లీ ఇన్ అఫీషియల్ నెరేటివ్స్ అంటే స్టోరీ అని, అంటే అఫీషియల్గా గవర్నమెంట్ వైపు నుంచి రిలీజ్ అయ్యే ఈ ఐఐపీ లేదా జీడిపి డేటా రిలీజెస్లో క్లైమేట్ రిస్క్ వల్ల, క్లైమేట్ రిలేటెడ్ ఈవెంట్స్ వల్ల ఎంత లాస్ అయ్యింది ఏంటి అనేది చూపించడం అనేది జరగట్లేదు. The Ministry of Statistics and Program Implementation and the Reserve Bank of India tend to frame industrial and economic underperformance in terms of high base effects, supply chain bottlenecks, input cost fluctuations, global demand softening and domestic consumption contraction. So Ministry of Statistics and Program Implementation, MOSPI అంటాం కదా. సో MOSPI tend to frame industrial and economic underperformance. ఇండస్ట్రియల్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నా లేదా ఎకనామిక్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నా దాన్ని జనరల్గా ఏ రకంగా చూపిస్తుందంటే హై బేస్ ఎఫెక్ట్, లేదా సప్లై చైన్ బాటిల్ నెక్స్, ఇన్పుట్ కాస్ట్ ఫ్లక్చువేషన్స్, గ్లోబల్ డిమాండ్ సాఫెనింగ్ ఇలాంటి విషయాల్ని కారణంగా చూపడానికి ట్రై చేస్తుంది తప్పితే ఇది ఎక్కువగా మనకి క్లైమేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకి చూపించట్లేదు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, హై బేస్ ఎఫెక్ట్ అన్నారు. అసలు బేస్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం గ్రోత్ని ఎప్పుడైనా కంపేర్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్న దాంతో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూలై 2025. సో జూలై 2025 డేటాను మనం దేంతో కంపేర్ చేస్తాము? జూలై 2024 డేటాతో కంపేర్ చేస్తాం. జూలై 2024లో చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉందనుకోండి, సో దాంతో కంపేర్ చేస్తే మన పర్ఫార్మెన్స్ అంత గొప్పగా కనిపించకపోవచ్చు. సో అందువల్ల దాన్ని మనం ఏమంటాం? హై బేస్ ఎఫెక్ట్.
సో హై బేస్ ఎఫెక్ట్ అనే పదం మనకి ఆ రకంగా వస్తుందన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ బేస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఇయర్ మనకి అనుకున్నంత గ్రోత్ అనేది రాలేదు అని చెప్పడం అక్కడ ప్రధాన ఉద్దేశం. అదొకటి. రెండోది సప్లై చైన్ బాటిల్ నెక్స్. సప్లై చైన్ బాటిల్ నెక్స్ అంటే అర్థం ఏంటి? అసలు సప్లై చైన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ సప్లై చైన్? సప్లై చైన్ అంటే మనకి ఏదైనా సరే ఇండస్ట్రియల్ యాక్టివిటీ జరిగినప్పుడు అసలు రా మెటీరియల్ ఎక్కడ నుంచి వస్తుంది, ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, ప్రొడక్షన్ నుంచి సేల్స్ ఎక్కడ జరుగుతున్నాయి, మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, సో ఈ ఎంటైర్ లాజిస్టికల్ కనెక్షన్ని మనం సప్లై చైన్ అని చెప్పేసి అంటాం. సో ఈ సప్లై చైన్లో బాటిల్ నెక్స్ అంటే అర్థం ఏంటమ్మా? దాంట్లో కూడా ఇబ్బందులు, అడ్డంకులు, అంటే మధ్యలో ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాకి ట్రాన్స్పోర్టేషన్ కట్ అయిపోయింది అనుకోండి, లేదా కరోనా వచ్చి ఐసోలేట్ చేసేసారనుకోండి, ఇలాంటివన్నీ కూడా సప్లై చైన్ బాటిల్ నెక్స్ అని చెప్పేసి మనం అంటాం. సో ఇలాంటివి. అలాగే ఇన్పుట్ కాస్ట్ ఫ్లక్చువేషన్స్. ఇన్పుట్ కాస్ట్ అంటే అర్థం అంటే మీ ఇండస్ట్రీకి రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ కాస్ట్లో ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా కొన్నిసార్లు మనకి పర్ఫార్మెన్స్ బాగుండట్లేదని. అలాగే గ్లోబల్ డిమాండ్ సాఫ్టనింగ్ అంటే మనం తయారు చేస్తున్న వస్తువులకి వరల్డ్ వైడ్ ఉన్న డిమాండ్ సాఫ్ట్ అవ్వడం అంటే తగ్గిపోవడం. సో డిమాండ్ తగ్గిపోతుంది అనే కారణాల వల్ల కావచ్చు. డొమెస్టిక్ కన్జంప్షన్ కాంట్రాక్షన్, మన డొమెస్టిక్గా కన్జంప్షన్ అనేది తగ్గుతుంది అనే కారణాల వల్ల కావచ్చు. ఇలాంటి కారణాలని చూపుతూ మనకి అండర్ పర్ఫార్మెన్స్ని ఎప్పుడు ప్రొజెక్ట్ చేస్తారు తప్పితే ఎప్పుడు కూడా మనకి క్లైమేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల మనకి ఎంత ఎకనామిక్ యాక్టివిటీ తగ్గింది అనే విషయాన్ని ఎప్పుడు చూపించలేదు. క్లైమేట్ రిలేటెడ్ డిస్రప్షన్స్ సచ్ యాజ్ మైనింగ్ బెల్ట్స్ ఆర్ రేర్లీ మెన్షన్డ్ ఇన్ ఐఐపిఆర్ నేషనల్ అకౌంట్స్ కామెంటరీ. ఇప్పుడు చూడండి, మైనింగ్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది? ప్రధానంగా వర్షపాతం వల్ల, అంటే విపరీతంగా ఎక్సెస్ రైన్ఫాల్ వల్ల, వీటి వల్ల మనకి తగ్గింది. సో ఇట్లాంటి వాటిని ఐఐపి మరియు నేషనల్ అకౌంట్స్ కామెంటరీలో ఎందుకు మెన్షన్ చేయట్లేదు అనేది క్వశ్చన్ మార్క్. అంటే క్లైమేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల కూడా ఎకనామిక్ అండర్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది అనే విషయాన్ని మనం ప్రొజెక్ట్ చేయట్లేదు బయటికి. అంటే నార్మల్ రెగ్యులర్ రీజన్స్ చూపిస్తున్నాం తప్పితే ఎలాంటి విషయాన్ని చూపించట్లేదు. ఎకనామిక్ డేటా ఏజెన్సీస్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ slow to integrate climate risk frameworks into routine macroeconomic reporting, unlike institutions such as the European Central Bank or Bank of England, which have begun mapping climate risk to output and financial stability. So ఇక్కడ మీరు గమనిస్తే ఎకనామిక్ డేటా ఏజెన్సీస్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ స్లో టు ఇంటిగ్రేట్ క్లైమేట్ రిస్క్ ఫ్రేమ్వర్క్స్ ఇంటూ రొటీన్ మ్యాక్రో ఎకనామిక్ రిపోర్టింగ్. అంటే మ్యాక్రో ఎకనామిక్ అంటే అర్థం ఏంటమ్మా? ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ కన్సర్నింగ్ ఎంటైర్ కంట్రీస్ ఎకానమీ లైక్ జీడిపి కానీ, ఐఐపి కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్. ఇన్ఫ్లేషన్ కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎంటైర్ కంట్రీ ఎకానమీని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి వాటిని మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్ అంటాం. సో మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్ని రిపోర్ట్ చేసేటప్పుడు క్లైమేట్ రిస్క్ యొక్క ఫ్రేమ్వర్క్స్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయట్లేదు. సో క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఇష్యూస్ని ఇక్కడ ఇంటిగ్రేట్ అనేది చేయట్లేదు. ఆ డేటా అనేది దీంట్లో తీసుకురావట్లేదు. అన్లైక్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ ఈసీబీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కానీ, వీళ్ళు మాత్రం క్లైమేట్ రిస్క్ని అవుట్పుట్ని లింక్ చేస్తున్నారు, మ్యాప్ చేస్తున్నారు. అంటే ఇండస్ట్రియల్ అవుట్పుట్ లేదా ఎకనామిక్ అవుట్పుట్ తగ్గడానికి క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఈవెంట్స్ ఎంతవరకు కారణం అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ మన ఇండియాలో జరగట్లేదు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ తగ్గడానికి క్లైమేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎంతవరకు కారణం అనేది కూడా మన ఇండియాలో చెప్పట్లేదు, కానీ అక్కడ చూపిస్తున్నారు. సో ట్రూ క్లైమేట్ అట్రిబ్యూషన్ ఈజ్ కాంప్లెక్స్. ఎస్, ఎంత పర్సంటేజ్ క్లైమేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల తగ్గిందని చెప్పడం కష్టం. అట్రిబ్యూషన్ అంటే దానికి ఆపాదించడం, ఎందువల్ల క్లైమేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల ఎంత ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిందని చెప్పడం అనేది అంత ఈజీ కాదు, కష్టమే. అయితే లింకింగ్ ఎ స్పెసిఫిక్ ఈవెంట్ సచ్ యాజ్ వాటర్ లాగింగ్ ఇన్ ఎ కోల్ మైన్ టు బ్రాడర్ క్లైమేట్ చేంజ్ ఇన్వాల్వ్స్ సైంటిఫిక్ రిగర్ అండ్ ప్రాబబిలిస్టిక్ మోడలింగ్. ఇప్పుడు ఒక కోల్ మైన్లో వాటర్ లాగింగ్ జరిగింది, దాన్ని క్లైమేట్ చేంజ్ వల్ల కాదా అనే దాన్ని లింక్ చేసి, సో ఇవన్నీ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఈజీ, రైట్? సో దానికి చాలా సైంటిఫిక్ రిగర్ అవసరం, ప్రాబబిలిస్టిక్, మనకి స్టాటిస్టికల్ మోడలింగ్ ఇవన్నీ కూడా కావాలి. ఎంత ప్రాబబిలిటీ, దీనివల్ల ఇది రావడానికి ఎంత అవకాశం ఉంది, సో చాలా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, కరెక్టే. పాలసీ మేకర్స్ ఆఫెన్ అవాయిడ్ దిస్ డ్యూ టు ఫీర్ ఆఫ్ పొలిటిసైజింగ్ ఎకనామిక్ డేటా. పాలసీ మేకర్స్ ఎందుకు అవాయిడ్ చేస్తారంటే ఎకనామిక్ డేటాని కూడా పొలిటిసైజ్ చేసేస్తున్నామని అంటారేమో, ఎకనామిక్ డేటాని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటున్నారని ఎక్కడ మాట పడాల్సి వస్తుందేమో అని చెప్పి పాలసీ మేకర్స్ దీన్ని ఆఫెన్ అవాయిడ్ చేస్తారు. అంటే జనరల్గా రెగ్యులర్గా ఉన్న డేటా యాజ్ ఇట్ ఈస్గా చూపించేస్తే గొడవ లేదు. అలా కాకుండా ఇలా వర్షాలు పడడం వల్ల, ఇలాంటి తుఫాన్ల వల్ల ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిందని చెప్తే అంటే ప్రభుత్వాలు కారణాలు వెతుక్కుంటున్నాయి అని చెప్పి ప్రతిపక్షాలు ఏమైనా క్వశ్చన్ చేస్తారేమోనన్న భయంతో వీళ్ళు జనరల్గా ఈ క్లైమేట్ మోడలింగ్ అనేది చేయట్లేదు. ఇండీడ్ ద ఆర్బీఐస్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్స్ నౌ ఇంక్లూడ్ క్లైమేట్ రిలేటెడ్ రిస్క్. కానీ ఆర్బీఐ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్స్ మాత్రం క్లైమేట్ రిలేటెడ్ రిస్క్ని ఇప్పుడు మనకి చూపిస్తున్నాయి. బట్ దిస్ హ్యాస్ నాట్ యెట్ ఫిల్టర్డ్ ఇన్ ద
టు ప్రొడక్షన్ సైడ్ మెట్రిక్స్ సచ్ as ఐఐపి. ఆర్బీఐ వాళ్ళ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్స్లో క్లైమేట్ రిలేటెడ్ రిస్క్ని ఇంటిగ్రేట్ చేశారు, కానీ ఐఐపిలో ఇంకా రాలేదు, జీడిపిలో కూడా ఇంకా రాలేదు. ద టైమ్ హ్యాస్ నౌ కమ్ for India to make a systemic shift to integrate climate attribution to economic activities. సో ఎకనామిక్ యాక్టివిటీస్లో క్లైమేట్ అట్రిబ్యూషన్ చేయాల్సిన టైం వచ్చేసింది. అంటే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల ఎంత మనకి తగ్గింది, ఎంతవరకు మనకి ఎకనామిక్ యాక్టివిటీ తగ్గింది అనేది చెప్పాల్సిన సందర్భం, సమయం ఆసన్నమైంది అనేది ఇక్కడ ప్రధానమైన ఆస్పెక్ట్. సో రిగర్ అంటే ఏంటని ప్రశాంతి అడుగుతుంది. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ పీపుల్, హనీషా అండ్ అదర్స్, ఎవరైనా సరే మీరు చెప్పాలి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిగర్. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ దిస్, ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ హోంవర్క్. మీరే చెప్పండి రిగర్ అంటే మీనింగ్ ఏంటి. ఆన్సర్ దిస్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? You're saying optimistic? Let's wait. Most appropriate tone of the passage ఏంటమ్మా? Is it alarmist? Alarmist అంటే అర్థం ఏంటి? అలామిస్ట్ అంటే సంథింగ్ డేంజర్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ అని చెప్పేదాన్ని అలామిస్ట్ అంటాం. సో ఇట్ ఈస్ నాట్ అలామిస్ట్ బికాజ్ ఈజ్ నాట్ రిఫరింగ్ టు ఎనీ డేంజర్స్. డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్. డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ అంటే ఇక్కడ ఎమోషన్ లేదు, బట్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద డేటా అండ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ అనలైజింగ్. సో ఇది కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది, పక్కన పెడదాం. ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్గా సంథింగ్ గుడ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ అన్నట్టుగా, అలాంటి పాజిటివ్గా ఏమీ చెప్పలేదు. సో ఆప్టిమిజం ఈజ్ నాట్ దేర్. ఇండిఫరెంట్ అంటే ల్యాకింగ్ నో, షోయింగ్ నో ఎమోషన్, ఎటువంటి ఎమోషన్ లేకుండా మాట్లాడడం, అలా కూడా లేదు. సో యూ కెన్ సే ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్. దెన్ వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి? యూ ట్రై టు ఆన్సర్ దిస్. అలా ఆన్సర్ చేస్తారా? We are answering here in the live chat. You can also try. So what is your answer? Suhasan Bettu. Post. So that's not my answer, that is Suhas's answer. He is saying D. So what is the central theme of the passage? So జాగ్రత్తగా చూద్దాం one by one. Government infrastructure spending is declining, leading to industrial stagnation. అది మెయిన్ థీమా? Of course గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ గురించి డిస్కస్ చేశారు, కానీ దట్ ఈస్ నాట్ ద సెంట్రల్ థీమ్. The IIP has become an unreliable measure of industrial growth? No, IIP unreliable అని అనట్లేదు, కానీ ఐఐపిలో క్లైమేట్ రిలేటెడ్ డిస్రప్షన్స్ని కూడా మనం ఇన్కార్పొరేట్ చేయాలి అనేది ప్రధానమైన పాయింట్. సో బి తప్పు. Climate related disruptions affect industrial output but are not factored into India's official economic narratives. So climate related disruptions వల్ల ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది డిస్రప్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. అయినప్పటికీ వాటి వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంది అనే విషయాన్ని ఇండియా యొక్క అఫీషియల్ ఎకనామిక్ నెరేటివ్స్ అంటే జీడిపి, ఐఐపి డేటాలో మనం ఇంటిగ్రేట్ చేయట్లేదు. సో ఆధార్ అదే కదా చెప్తున్నారు, ఇంటిగ్రేట్ చేయాలి అని చెప్తున్నారు. సో ఆన్సర్ ఈజ్ సి. సో వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ క్లైమేట్ రిలేటెడ్ డిస్రప్షన్స్ ఇంటూ ది అఫీషియల్ డేటా. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ బెటర్ ఇండస్ట్రియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అనేది మెయిన్ థీమ్ కాదు, అంటే వాళ్ళ గురించి మాట్లాడాం, వీ స్పోక్ అబౌట్ దెమ్, బట్ మనం చెయ్యాలని చెప్పడం మెయిన్ ఉద్దేశం, కానీ వాళ్ళది బెటర్ అని చెప్పడం మెయిన్ ఉద్దేశం కాదు. సో ఆన్సర్ ఇస్ సి. నౌ ట్రై ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? Kalyan is saying D. Explain చేస్తావా? Yes.
ఓకే లెట్స్ సీ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. వాట్ ఈజ్ ఇన్ఫరెన్స్? ఇన్ఫరెన్స్ అంటే ఆర్టికల్లో ఏమైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అనేది ఇన్ఫరెన్స్. ఇండియన్ ఎకనామిక్ ఏజెన్సీస్ డెలిబరేట్లీ మిస్లీడ్ ద పబ్లిక్ అబౌట్ క్లైమేట్ డిస్రప్షన్స్. డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ని మిస్లీడ్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఎకనామిక్ ఏజెన్సీస్ కావాలని చేస్తున్నాయి అనేది మనం ఆదర్ చెప్పాలనుకున్న పాయింట్ కాదు. ఇండియా ల్యాక్స్ రెయిన్ఫాల్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ దట్ కుడ్ ప్రివెంట్ డిస్రప్షన్స్ టు మైనింగ్. అలా ఏం లేదు. సో రెయిన్ఫాల్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ ఇండియా దగ్గర ఉన్నాయి లేవు అనే దీని గురించి డిస్కషనే జరగలేదు. సో వీ కాంట్ పిన్ పాయింట్ దిస్. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇస్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ క్లైమేట్ రెసిలియంట్. క్లైమేట్ రెసిలియంట్గా ఉందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లైమేట్ రెసిలియన్స్? అంటే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ కూడా ప్రొడక్షన్ అనేది దెబ్బతినట్లేదు అని చెప్పడం. సో మనకి వర్షాలు ఎక్కువ పడితే మైనింగ్ ఆపేస్తున్నారు. సో క్లైమేట్ రెసిలియంట్ అని ఎలా చెప్తాం? ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ క్లైమేట్ రెసిలియంట్. Climate change is a growing but under-acknowledged factor in economic performance metrics in India. Yes, climate change అనేది రోజుకి ఒక గ్రోయింగ్ ఫ్యాక్టర్, కానీ దాన్ని మనం అక్నాలెడ్జ్ చేయట్లేదు. ఇట్స్ లైక్ అండ్ అండర్-అక్నాలెడ్జ్డ్ ఫ్యాక్టర్ ఇన్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఇన్ ఇండియా. ఎకనామిక్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్లో క్లైమేట్ చేంజ్ని మనం ఇంకా ఇంటిగ్రేట్ చేయట్లేదు, దాన్ని ఇనఫ్ అక్నాలెడ్జ్ చేయట్లేదు అనేది ప్రధాన ఉద్దేశం. సో పర్ఫెక్ట్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Now, which of the following assumptions underlies the other's argument? నువ్వు అన్నీ తప్పులు పెట్టేస్తున్నావు చిన్న. చూద్దాంలే. నేను మన ఆన్సర్ పెట్టినప్పుడు నువ్వు చెప్పొచ్చు ఎక్స్ప్లెయిన్. ఇంకా నేను ఇంకా చిన్నపిల్లలు. ఐమ్ ఓన్లీ 9 years old. It's easy for me to give wrong answers. See better. చెప్పు. Which of the following assumptions underlies others argument? Underlie అంటే సపోర్ట్. సో ఆదర్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తున్న అజంప్షన్స్ ఏంటి? ఇంటిగ్రేటింగ్ క్లైమేట్ అట్రిబ్యూషన్ ఇంటూ ఎకనామిక్ డేటా విల్ ఇమీడియట్లీ ఇంప్రూవ్ పాలసీ డెసిషన్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ సీ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ లైక్ ఇమీడియట్లీ, ఆల్, నన్, మోస్ట్లీ దే ఆర్ నాట్ ద రైట్ ఆన్సర్స్. సో క్లైమేట్ అట్రిబ్యూషన్ పెట్టగానే పాలసీ డెసిషన్స్ ఇమీడియట్గా ఇంప్రూవ్ అయిపోతాయి అని చెప్పడం ఆయన ఉద్దేశమా? క్లైమేట్ చేంజ్ ఈజ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఇండస్ట్రియల్ డిస్రప్షన్స్కి క్లైమేట్ చేంజ్ డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ అని చెప్పడమా? అక్నాలజింగ్ క్లైమేట్ రిస్క్ ఇన్ ఎకనామిక్ డేటా ఈజ్ నెససరీ ఫర్ యాక్యురేట్ మ్యాక్రో ఎకనామిక్ ప్లానింగ్. అబ్సల్యూట్లీ. సో క్లైమేట్ రిస్క్ని అక్నాలెడ్జ్ చేయడం ఎకనామిక్ డేటాలో అనేది మనకి ప్రాపర్ మ్యాక్రో ఎకనామిక్ ప్లానింగ్కి నెససరీ. ఎందుకంటే మనం ఎంతసేపు కూడా ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి ప్రిడిక్షన్స్ చేసేటప్పుడు కానీ, ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, వీ ఆల్వేస్ లుక్ ఎట్ ద రెగ్యులర్ రొటీన్ స్టఫ్. అంటే మనకి ఇన్పుట్ కాస్ట్ పెరిగిందా, ఇన్ఫ్లేషన్ పెరిగిందా, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయా, డిస్రప్షన్స్, ఇలాంటివి చూస్తున్నాం తప్పితే వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ యాక్టివిటీస్. కానీ ఇంక్రీజింగ్లీ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా డిస్రప్షన్స్ చేస్తున్నాయి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అక్నాలెడ్జ్ ద రిస్క్ డ్యూ టు క్లైమేట్ చేంజ్. సో ఇన్ ఎకనామిక్ డేటా ప్రిడిక్షన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. గుడ్ మార్నింగ్ రామారావు. SSC బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్కి కూడా వీ హ్యావ్ కోర్సెస్. వీ హ్యావ్ బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ కోర్సెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.